ఒకప్పటి మత్స్యకార గ్రామం విశాఖ. అయితే విశాఖలోని చినవాల్తేరు రెల్లు వీధిలో కొలువైయున్న మరిడిమాంబ దాదాపు 200 సంవత్సరాలుగా స్థానిక భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరోవైపు అనుపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విశాఖ నగరం చినవాల్తేరులో ఉన్నటువంటి రెల్లి వీధిలో ఉన్నాం. ఇక్కడ మరిడిమాంబ అమ్మవారి పండుగ నిన్నటి నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈరోజు ప్రధాన పండుగ అమ్మవారి తాలూకు ఊరేగింపు అయితే కని ఎరిగిన రీతిలో అంటే అనేక కళారూపాలతో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు జూనియర్ పవన్ కళ్యాణ్గా ప్రసిద్ధి పొందినటువంటి చిన్న రామకృష్ణ గారు ఒకసారి మాట్లాడదాం. రామకృష్ణ గారు, రాష్ట్రంలోనే మొత్తం ఆనందంతో ఇక్కడ కనిపిస్తుంది, ఏంటి స్పెషల్? ముందుగా మరి జేకే న్యూస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మా చినవాల్తేరు రెల్లి వీధి గ్రామ దేవత శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి 200 సంవత్సరాల కిందట మరి యాప చెట్టు రూపంలో ఆవిడ ఇక్కడ వెలిశారు. మాకు అప్పటి నుండి కూడా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సదురుపేటలో అమ్మవారి జూలై నెలలో ఈ తాలూకు పండుగలు అంగరంగ వైభవంగా చేయడానికి చాలామంది పెద్దలు కృషి చేసేవారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు మొక్కుకున్నటువంటి మొక్కుల్ని తీర్చి ఆరాధ దేవతగా వెలిసి ఉన్న మా మరిడిమాంబ అమ్మవారు మరి గతంలో పోల్చుకుంటే ఇక్కడ సోషల్ వర్కర్గా పనిచేసినటువంటి ఎండి గౌస్ గారికి మరి ఈ 21వ వార్డు కార్పొరేటర్గా గెలి ఆయన మొక్కుకోవడం, ఆయన కోరిక నెరవేర్చడం జరిగింది. అలాగే మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశారు. 3వసారి ఆయన కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆయన కూడా మరి ఇక్కడ నుంచి కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్సీగా పొందారు. అలాగే ప్రతి ఒక్కరు కోరికని నెరవేర్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యారు కదా? ఎమ్మెల్యే అయ్యారు, చాలా సంతోషం అండి. ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఆయన మంచి ఆలోచన ఉన్నటువంటి మనిషి అతను. ఆయన నిజంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో నాకు దగ్గరుండి ఆయన నాకు తెలుసు. దగ్గరగా 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా నాకు తెలుసు వంశీకృష్ణ గారు. ఆయన మంచి వ్యక్తి. ఆయన కోరిక నిజంగా ఈరోజు మళ్ళీ జనసేన పార్టీ అధినేత గారు ఆయన ఇచ్చినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి అవకాశం, నమ్మకాన్ని నిజంగా ఆయన వంశీకృష్ణ గారు మరి దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అందరి మనసులు గెలుచుకొని ఆయన ఎమ్మెల్యేగా అవడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మరి ప్రతి గ్రామాల్లో పండగ అవుతుంటుంది. మనం మొక్కుబళ్ళుగా కోళ్ళని మేకల్ని ఇలాగ మనం ఆ మొక్కుబళ్ళుగా మనం తీర్చుకుంటుంటాం. కానీ ఇక్కడ అమ్మవారు ఒడియా బ్రాహ్మణం కాబట్టి ఇక్కడ పసుపు కుంకాలు, చీర జాకెట్లు, మరి ఆభరణాలు ఏమైనా మొక్కుబళ్ళగా ఇవ్వడం తప్ప మరి ఏమి ఉండదు. అందరూ కూడా మరి చాలా దూరాల నుంచి నా ఉత్తరాంధ్ర 4 ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారి అంటే ఒక ఇష్టంతోనే ఇక్కడ ఉన్నటువంటి మా బంధుత్వం కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ తాలూకా అనుపు కార్యక్రమంలో పాల్గొని వారందరూ చాలా ఆనందంగా పడుతుంటారు. అందరూ కూడా ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా ఉండాలని ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రకాలు ఏర్పాటు చేశారు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా ఊరేగింపు ఎక్కడి నుంచి కొనసాగుతుంది, ఎంతవరకు కొనసాగుతుంది? ఈ అమ్మవారు ఊరేగింపు అనేది ఇప్పుడు 6 గంటలకి అమ్మవారి ఆలయం నుంచి చినవాల్తేరు మీదుగా అలాగే ఉడాపార్కు పరిధిలో ఉన్నటువంటి డిఫెన్స్ అకాడమీ నుంచి అలాగా మన దేనేడు పార్క్ వరకు వెళ్ళి
అమ్మవారి తాలూకా అనుపు కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అయితే ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా మరి నేల వేషాలు, అమ్మవారి కాళికామాత బిందెల డ్యాన్సు, ఇతర కార్యక్రమాలు పెట్టాము. అలాగే బుర్రకథ ఒక 2 స్టేజీలు ఉంటుంది. మరియు అలాగే ఒక ఆర్కెస్ట్రా కూడా మేము అందరూ కలిపి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా అమ్మవారి తాలూకా జాతర కొనసాగుతుంది. మనం చూస్తున్నాం మేళదానాలతోటి అత్యంత భారీగా కొనసాగుతుంది. మేళదానాలతో ఊరేగింపులతో కొనసాగుతుంది. చూసినట్లయితే ఈ మధ్య కాలంలో బాగా మామదానం కూడా బాగా ఫేమస్. చూసినట్లయితే నా పేరు నీలాబ్ ధర్మరాజ్ అండి. అయితే పూర్వం నుంచి ఇది వేప చెట్టు ఉండేదండి. ఇక్కడ మరిడిమాంబ చెట్టు అని మేము ఆనవిత్తిగా పూర్వీకుల నుంచి 183వ వార్షిక జరుపుకుంటున్నాం అండి. పూర్వీకులు వేప చెట్టు ఉండేదండి. ఆ తర్వాత రాను రాను ఏవి రమేష్ కుమార్ అన్న ఎలక్షన్లో గెలిచి ఆయన ఆధ్వర్యంలోనే ఆలయం కట్టడం నిర్మించడం జరిగిందండి. ఆ తర్వాత ఇప్పుడు మన దాకా వచ్చిన తర్వాత నా పేరు నీలాబ్ ధర్మరాజ్ అండి. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ముందుని ఆర్చ్ అన్నది నిర్మించడం జరిగింది. నేను మాజీ ప్రెసిడెంట్ ప్రజెంట్. నా తర్వాత చెన్న అశోక్ కుమార్ గారండి. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కళా మండపం ఒకటి నిర్మించడం జరుగుతుందండి. ఆల్రెడీ కడుతున్నారండి. అయితే పూర్వీకుల నుంచి ఈ ఆచారం ఉందండి. తర్వాత అనుపు రోజున మాత్రం ఈ తల్లికి అది నీసులాన్ని అంటారు కదండి, బలిదానం ఉన్నదండి. మీ పేరు అసలు? సన్న శివకుమార్. బాగుంది సార్, ఈ సంవత్సరం బాగుంది. పండగ చాలా బాగుంది. అమ్మవారు కూడా అనుకూలం అవిందని చెప్పింది అమ్మవారు కూడా. చాలా సంవత్సరం ఇక ఇలాగే అవ్వాలి సార్. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే అవ్వాలి. బాగుంది. ఈ సంవత్సరం మట్టు చాలా బాగుంది. అనుకూలం అయింది ఆ తల్లి కూడా. చాలా 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 బాగుంది. చాలా బాగుంది. మడిమాం సేవ చేస్తున్నాం. చాలా సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాల దగ్గరగా. మా గ్రామ దేవత కదండి. ఎంత చేసినా ఏం పర్లేదు మాకు. మా తల్లి దయ. ఇది అమ్మవారి దయ ఉండాలని చెప్పి మహిళలు కోరుతున్నారు. అదేవిధంగా మరొక మహిళ కనకదుర్గ. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు? ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి అదే బాధ. ఈ తల్లి సేవ చేయడమే పండగలప్పుడు వస్తాయి. అంటే ప్రతి గుడికి వెళ్తాము, మేము దర్శనాలు మేము చేసుకుంటాము. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ సేవ చేస్తాము. ఇప్పుడు మన రామకృష్ణ గారు అంటున్నారు ప్రతి ఏడాది కూడా వర్షం పడుతుంది, అమ్మవారు ఊరేగింపు సమయంలో చెప్పాను వస్తుంది చల్లదనంకి. అంటే ఏదైనా ఉంటే మైల గీల తొలగిపోనందుకు అది మనకు నమ్మకము. చేసి గురుమూర్తి అండి. కట్టారి చిన్నప్పుడు ఉండే సేవ చేస్తున్నా. అందరూ మా బంధువులు, మా కుటుంబాలు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు అంటే అందరూ పండుగ చేసిన తల్లికి చాలా బాగా చేస్తారండి. మా ఈలో అందరూ ఒక కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం. ఏంటి చాలా ఈ సంవత్సరం మాత్రం సూపర్ అండి. ఈ పోతురాజు రాత్రి డాన్స్ చేసిన మా తమ్ముడికి
అడగండి. చాలా బాగుందండి ఈ సంవత్సరం. ఓకే అలాగే ఉండాలని కోరుకుంటానండి. భక్తుల కొంగు బంగారం మరిడిమాంబ అమ్మవారి మాలను స్థానిక భక్తులు ధరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జేకే న్యూస్తో మాట్లాడారు. సాయి కుమార్ స్వామి. అది ఎప్పటి నుంచి ఇలా మొదలు చేస్తుంది? లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది స్వామి అమ్మవారి మాల అనేది. మేము అందరూ చాలా నిష్ఠగా చేస్తున్నారు. ప్రియా 2 సంవత్సరాల క్రితం నుంచే జరుగుతుంది. అందరిని ఇష్టంగానే చేస్తున్నారు. సార్ మేము మా చిన్నప్పటి నుంచి ఈ పండగ చాలా ఇప్పుడు పూర్వం పూర్వీకులు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు హైలైట్గా ఉంది సార్. ఈ 2 సంవత్సరాలు బట్టి మేము మాల కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇప్పటివరకు మాకు ఏ ప్రాబ్లం లేదు. ఆ తల్లి చల్లంగా చూస్తాం సార్. చిన్నవాళ్ళు రెల్లి గ్రామ దేవత మరిడిమామ అంటే ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం మంచి పేరు సార్. ఇప్పుడు ఇరుముళ్ళు ఇప్పిన ఎక్కడ ఇస్తారు? ఇది ఇరుములు అంటే సార్ మన రామకృష్ణ బీచ్ అని కైలాసగిరి కెన్నెడి పార్క్ ఉంది సార్. అక్కడ సత్యం అంటే ఈ తల్లి అక్కడ వెలిసింది అనమాట. ఇక్కడ మాల వేసి అక్కడ మాల తీస్తాం సార్. ఎంతమంది వేశారు? పోయిన సంవత్సరం అయితే 9 మంది వేసాం సార్. ఈ సంవత్సరం అయితే 11 మంది సార్. అంటే ఇంకా ఈసిన వాళ్ళు చాలా మంది ప్రాబ్లం బట్టి రాలేకపోయారు సార్. ఎన్ని రోజులండి? 9 days. నా పేరు మూర్తి అండి. ఈ మాల తాలూకా గొప్పతనం ఏంటి? అంటే మరిడిబొమ్మ మాల వేద్దామని చెప్పేసి మన అందరూ ఒక యూనిట్గా తయారయ్యి మరిడిబొమ్మ భక్తి పెంచాలని, ఇంకా అందరూ భక్తి శ్రద్ధతో చేస్తారని చెప్పేసి మాల వేసుకుని 9 నవరాత్రులు ఈ యొక్క మాల ధరించి ఒక అమ్మవారికి ఇంకా అందరూ మాల వేసి ఇంకా భక్తితో శ్రద్ధ చేస్తారని మరి ఉండాలి. టెనేర్ పార్క్ ఎకరాలు ఉంటుంది మా మధ్యం తల్లిది అనిపోయే కార్యక్రమం కూడా అక్కడే అండి. టెనేర్ పార్క్ మధ్యలో ఎక్కడ ఆగలం డైరెక్టర్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆచుదారు కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి దండం పెట్టుకుని డైరెక్టర్ శరణ్ కోసం చెప్పుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. మౌనిక ఇదే ఫస్ట్ టైం. హ్యాపీగా బాగానే ఉంది. నా పేరు నీలప్ సావిత్రి అండి. ఈ మహిళలకి మేము కమిటీ మా అమ్మవారి పండగ చేయిస్తున్నారు. ఇవాళ మా అమ్మవారు వెళ్తున్నారు. మా ఊరు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి. మా అమ్మవారు ఏటి అడిగినా ఇస్తారండి. ఏమడిగినా ఇచ్చారు. మాకు ఎన్నో చేశారు. మా ఊరిని కూడా ఇలా సంతోషంగా నడిపిస్తున్నారు. ఈ 9 నవరాత్రులను చాలా ఆనందంగా మహాసముద్రంలో నుండి రాత్రి 12 గంటలకు వెళ్ళి తీసుకొస్తాం మా అమ్మవారికి భరణేస్తే. అలాగా లోపల నుండి బయటకు వచ్చే మా అమ్మవారినే నేను చూశానండి. మా తాతల తండ్రులతోటి ముత్తాతలతో ఈ అమ్మవారిని మేమందరం అనుభవిస్తున్నాం. చూస్తున్నాం మా తాతల తండ్రులతోటి ఇక్కడ అనుభవిస్తున్నాం మేమంతా. అమ్మవారి ముఖద్వారం అమ్మవారి చిన్న విగ్రహం నిర్మాణం జరిగింది. చినవాల్త రెల్లి వీధి హరిహర బాల రెల్లి యువజన సంఘానికి ప్రెసిడెంట్ అయిన చన్న అశోక్ కుమార్ గారు. మా బావగారు కాకినాడ వాసులు. నేను కాకినాడ వచ్చానండి. ఈ పండగ మాత్రం చాలా బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతుందండి. అందుకే మేము కూడా వచ్చాము, కాకినాడ నుండి వచ్చామండి. మేము చాలా బాగా జరుగుతుందండి. అప్పలరాజు అండి, చెరగూరు అప్పలరాజు. నేను మెంటల్ హాస్పిటల్ సైకాట్రీ హాస్పిటల్ పనిచేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇప్పుడు ఉన్నాను. అందుకని మా పెద్దనాన్న ఇక్కడ చేశారు. పైటరాజు సన్న పైటరాజు చేశారు. ఇక్కడ చేయబట్టి మాకు అభిమానం ఉంది కనుక ఈ కుర్రలు చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారని మాకు సంతోషంగా ఉంది. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేదానికి డెవలప్మెంట్ ఉందండి. డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. నిజంగా రెల్లిపేట అంటే చెప్పుకోవాలండి. అందరూ చెప్తారు. నమస్తే అండి, నేను ప్రెసిడెంట్ గారిని. గత 3 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్ గారు చేస్తున్నాను. చెన్న అశోక్ కుమార్ గారండి. సెక్రటరీ మరి రామకృష్ణ గారండి, చెన్న రామకృష్ణ సెక్రటరీ గారు. అన్నీ మొత్తం సెక్రటరీ చూసుకుంటున్నారండి. దాన్ని బట్టి మా మొత్తం ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు చూసుకుంటారు.
అంటే నిన్న ఈ రోజు కూడా కార్యక్రమాలు కొనసాగాయి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. నేను ప్రెసిడెంట్ గా నేను చెప్పుకోకూడదండి, జనాలు చెప్పుకోవాలండి. మా ఎందుకంటే మా అమ్మవారు మడ్డం తల్లి అందరికి కులదేవత కాబట్టి అందరికి సక్రమంగా చూస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పుకోకూడదు కానీ మీతో అంటే వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతున్నాయి? హ్యాపీ అండి, అందరూ బ్రహ్మాండం ఉన్నారన్నారండి. 85-83 అంటే ఇంతవరకు సమస్య ఉందని మా మాయలు పెట్టారు. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ సరే గొడవ గోల్ లేదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు జరుగుతుంది కదా కార్యం, అది వేరే ఉంటే వేరే ప్రతి దానికంటే మన వాళ్ళు ఫెస్టివ్స్కి వెళ్ళరు. ఎందుకంటే యూత్ పాటు వెళ్ళిపోతాం మా మాయలు. ఏవి రమేష్ కుమార్ గారిని మా చైర్మన్ గారండి, అందులో ప్రెసిడెంట్ గా చేసి ఇప్పుడు కులపెద్దగా మా చైర్మన్ గా ఉంటున్నారు, అతనే నడిపిస్తుంటారు సార్ మా సంఘానికి. ఏమైనా ఏవి రమేష్ కుమార్ గారు పోర్ట్ ట్రస్ట్ దానిలో డీజీఎం ఏదో పేరు మొత్తానికి, అంటే జాబ్ తెలియదు కానీ పోర్టు దీనిలో జాబ్ చేస్తున్నారు. ఏవి రమేష్ కుమార్ మా గుడి చైర్మన్ గారండి, దానివల్ల అతనే నడిపిస్తుంటారండి. ఏది కావాలన్నా సహకారంతో జరుగుతున్నాయి సార్, బ్రహ్మాండం జరుగుతున్నాయి, ఏ గొడవలు లేకుండా హ్యాపీగా జరుగుతున్నాయి సార్. ఓకే, మీరు ఫైనల్ గా చెప్పండి, ఎంతమంది చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు చాలా సాఫీగా జరిగాయి అని చెప్పనేసి మీకైతే ఎలా అనిపిస్తుంది? ఫైనల్ గా చెప్పండి అన్నమాట. నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా వ్యక్తిగతంగా నేనేదో ఈ 183వ నవరాత్రుల మహోత్సవాలకి ఆర్గనైజింగ్ కమిటీగా నేను చెప్పట్లేదండి. ఒక బాధ్యతగా ఒక హరిహరబాల రెల్లి యువజన సంఘానికి సెక్రటరీగా ఉన్నా కానీ ఇప్పుడు ఈ పండగ అనేది ఒక 4 నెలల నుంచి మేము ప్లాన్ చేసాము. మరి నీలపు చంద్రశేఖర్ గారు ట్రెజరర్ మన సంఘానికి, అలాగే నీలపు మూర్తి గారు, నీలపు గణపతి గారు, ఆకుల బాలరాజు గారు, చెన్న విఘ్నేష్ గారు, చెన్న పోతరాజు గారు, ఆకుల చిన్న గారు, నీలపు రామకృష్ణ గారు, కుప్పిలి వెంకట్రావు గారు, కుప్పిలి అప్పలరాజు గారు, బుజ్జి అంటారు. అంటే వీళ్ళందరూ సహకారం ఒక 4 నెలల నుంచి కూడా కమిటీ సభ్యులు ఉత్సవ 183వ నవరాత్రుల మహోత్సవాలకి మేమందరూ ఒక టీముగా, అంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అయిపోయే అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కుర్రోళ్ళు ఒక చెప్పిన మాటలని చెప్పినట్టుగా వినేటట్లుగా, మనం చెప్పినట్టుగా అంటే వాళ్ళు వినేటట్లు మనం చేయాలి, మనం చెప్పినట్టుగా వాళ్ళు వినాలని ఒక సంకల్పం. అమ్మవారి పండగ అంగరంగ వైభవంగా జరగాలని ఒక 4 నెలల ముందు మేము పండగకి అడిగాం పెద్దలకి, కానీ కొద్దిగా లేట్ అయినా కానీ ఒక 2 నెలల ముందు ఇచ్చారు. తర్వాత పండగ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి మనసు, అందరి మనసులోకి అమ్మవారు వెళ్ళారేమో, మరి అందరూ కూడా బాగా కులమత భేదాలు లేకుండా క్రైస్తవ సోదరులు, క్రైస్తవ మహిళలు కానీ అందరూ కూడా సహకారం చేశారు. వారి తాలూకా కూడా మనకు లబ్ధి పొందారు. అమ్మవారి కోసం లబ్ధి పొందడం మా వ్యక్తిగతం కాదు, అమ్మవారి పండుగలో వాళ్ళు కూడా భాగస్వాములు అయినందుకు వారికి మా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరి అందరూ కూడా రెల్లి కులాలు, అలాగే మాకు రెల్లి కులాలు ఒక్కరితో మేము కలిసి ఉన్నామండి, అన్ని కులాలు మాతో కలిసి ఉంటాం. మా తాలూకు వ్యక్తిత్వం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రకంగా అందరూ కూడా పాల్గొని మాకు వారి తాలూకా సహాయ సహకారాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తుంటారు, నాయకులు ఇస్తుంటారు, మా ఫ్రెండ్స్ ఇస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం ఈ పండుగలో అందరూ కూడా మరి ఉత్తరాంధ్ర నుంచి అన్ని జిల్లాల వారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి మరి ఈ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకి అందరూ భాగస్వాములు అయ్యారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి అందరికీ కూడా ఉండి అమ్మవారి మంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అందరికీ బాగా చూస్తారని మేము ఉత్సవ కమిటీ తరపు నుండి, అలాగే హరిహరబాల రెల్లి యువజన సంఘం సెక్రటరీగా కూడా నేను చాలా మనస్ఫూర్తిగా అమ్మవారికి మేడం తల్లి గారికి కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీకు మాకు ధన్యవాదాలండి. కొనసాగింది 183 ఏళ్ళ నుంచి కూడా చేసినటువంటి పండుగ ఈరోజు అంటే అనుకు మహోత్సవంతో పూర్తి కాబోతోంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కూడా గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా అభిప్రాయం తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉందని చెప్పి కోరుకుంటూ విడుదల సన్నాలతో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్, రెల్లి వీధి, చిన్నవాళ్ళ, విశాఖపట్నం నుంచి.